టేస్ట్ ఆఫ్ ఇండియా, దేశీ రుచుల చిరునామా. సో ఈ వీక్ అంతా మనం రాజ్పుట్స్ క్విజిన్ లో ఉన్నాం కదండి. సో రాజ్పుట్స్ క్విజిన్ అంటేనే చాలా రిచ్ ఫుడ్స్ ఉంటాయి. రాజ్పుట్స్ ఏ రాష్ట్రాన్ని కూడా వదలలేదు, నార్త్ లోని అన్ని రాష్ట్రాలని పరిపాలించారు. ఆ టైంలోని రాజ్పుట్ క్విజిన్ అంటే చాలా ఫేమస్. ఇంతేకాదు మనకి పంజాబ్ తీసుకున్న, అలాగే రాజస్థాన్, ఇంకా ముంబై మాత్రం వాళ్ళు టచ్ చేయలేదంట. రాజ్పుట్ క్విజిన్ ముంబైలో పెద్దగా ఉండదు. సో మిగిలినవి పంజాబ్ కానీ, రాజస్థాన్ కానీ, అలాగే మనకి బీహార్ తీసుకున్న, ఇవన్నీ కూడా రాజ్పుట్ క్విజిన్ ని ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసిన రెసిపీస్ అక్కడ ఉంటాయి. సో రాజ్పుట్ క్విజిన్ అనగానే చాలా రిచ్ ఫుడ్స్, నాన్ వెజ్ ఉంటుంది, వెజ్ ఉంటుంది, రైస్ రెసిపీస్ ఉంటాయి, అన్ని రకాల రెసిపీస్ ఉంటాయి. అండ్ ఈ క్విజిన్ లో ఉన్న రెసిపీస్ ని ఓబ్రాయ్ హోటల్స్ లోని, తాజ్ హోటల్స్ లోని, పెద్ద స్టార్ హోటల్స్ లో కూడా ఎక్కువగా ఈ రెసిపీస్ ని కుక్ చేస్తూ ఉండేవారు. ఇప్పటికీ చేస్తున్నారు కూడా. మైట్ బి రెసిపీ పేరు మారుండొచ్చు, కానీ ఆరిజిన్ మాత్రం అక్కడే. సో మరి ఈ రోజు కూడా రాజ్పుట్ క్విజిన్ కాబట్టి అక్కడి నుంచి తీసిన ఒక మంచి రెసిపీ చూపించబోతున్నానండి. అదేంటో చెప్పనా, రాజ్పుట్ డ్రై ఫ్రూట్ పులావ్. మరి ఇది ఎలా ఉంటుందో ఇప్పుడు తయారు చేసి మోనికా చూపిస్తుంది. రాజ్పుట్స్ చేసుకునే పులావ్ ఎలా ఉంటుంది అనే కదా, వీళ్ళు డ్రై ఫ్రూట్స్తో చేసుకుంటారు. ఈ పులావ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది ఎలాగో చూపిస్తాను నేను. ఒకవేళ మీరు నేనైతే కుక్ చేసిన రైస్ని యూజ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు బియ్యంతో కానీ చేసుకున్నట్టుగా అయితే అప్పుడు పాలల్లోనే అన్నాన్ని ఉడకపెట్టాలి. అంటే వాటర్లో కాకుండా అన్నాన్ని పాలల్లో ఉడకపెట్టుకోవాలి. కానీ నేను కుక్డ్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఏం చేస్తానంటే ఇప్పుడు ఫస్ట్ కొంచెం గీ వేసుకుందాం. గీ కాస్త మెల్ట్ అవ్వాలి. మెల్ట్ అయ్యాక దాల్చిన చెక్క, కొంచెం జాపత్రి, ఆ తర్వాత కొంచెం కిస్మిస్, తర్వాత కొంచెం ఇలాచి మనం దంచేసుకుంటే బాగుంటుంది. సో కొంచెం ఇలాచి క్రష్ చేసుకుందాం. ఒక 3 తీసుకుంటే సరిపోతాయి. అలాగే కొంచెం బాదాం కూడా క్రష్ చేసుకోవాలి. అండ్ కొంచెం కాజు క్రష్ చేసుకుందాం. పిస్తా, ఇవన్నీ క్రష్ చేసి వేసుకుందాం. చూసారు కదా. ఇప్పుడు చిరంజీ అని ఇవి కూడా దొరుకుతాయండి మనకు మార్కెట్లో. ఇవి కూడా కొంచెం క్రష్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్నాం. సింపుల్ ప్రొసీజర్, చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఎంత ఫాస్ట్గా చేసుకోవచ్చు అంటే నేను చూసారా అంత ఫాస్ట్గా చేస్తున్నాను, అంతే ఫాస్ట్గా మీరు చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇలా గీలో ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకున్నాం. లేదంటే మీరు బియ్యం వేసుకోవచ్చు, మీకు ఎలా కావాలంటే అలా. నేను 70% కుక్ చేసుకున్న రైస్ తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఇందులో కాస్త షుగర్. ఇది స్వీట్గా ఉండే పులావ్, ఎక్కువ వేసుకోవద్దు. మీకు స్వీట్ పులావ్ నచ్చదు, మరీ స్వీట్గా ఉంటే నచ్చదంటే కొంచెం వేసుకోండి. నేను కూడా కొంచెమే వేసుకున్నాను. ఆ తర్వాత ఏం వేసుకోవాలంటే కొంచెం పాలు. ఇప్పుడు ఈ పాలన్నీ దగ్గరకు అయిపోవాలి. అవి రైస్ బాగా కుక్ అవ్వాలి. సో మూత పెట్టుకుందాం. ఓకే, మనం రాజ్పుట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కదండి. 6th century నుంచి ఉన్నారండి. అంటే ఎన్నో ఏళ్ల క్రిందటి నుంచి ఉన్నారు. బ్రిటిషర్స్ కూడా అప్పటికి రూల్ చేయలేదన్నమాట మన కంట్రీ. అంతకుముందు నుంచి రాజ్పుట్స్ ఉన్నారు. మనం కొన్ని సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం కదా, రాజ్పుట్స్ డ్రెస్సింగ్ అని చూసారు కదా, ఇలా డ్రెస్ అవుతారు. క్వీన్స్ ఉంటారు కదా, చాలా బ్యూటిఫుల్గా రెడీ అవుతారు.
అండ్ పెద్ద పెద్ద రాజ్యాలలో వాళ్ళకి పెద్ద పెద్ద కోటలు ఉంటాయి, ఏనుగులు కానీ గుర్రాలు కానీ లోటు ఉండదు. యుద్ధం జరిగే టైంలోనే ఆ పరిస్థితి కూడా అంతే భయంకరంగా కూడా ఉంటుంది. మనం ఎప్పుడు యుద్ధాలు చూడలే కదా, మనకు తెలియదు అనమాట. ఎక్కడో సినిమాల్లోనే అట్లా చూసి తెలుసుకోవడమే. థ్యాంక్ గాడ్ అలాంటి పరిస్థితులు మనకు రాకూడదని కోరుకుందాము. కానీ అప్పట్లోనే వాళ్ళు ఇంత బాగా తయారయ్యారు, ఇంత బాగా తిన్నారు అని చెప్పుకుంటాము. వాటితో పాటు భయంగా బ్రతికేవాళ్ళు. ఎందుకంటే పక్క రాజ్యం వాళ్ళు ఎప్పుడు అటాక్ చేసేస్తారో, ఈ రాజ్యాన్ని వాళ్ళు ఎప్పుడు తీసేసుకుంటారో అన్న భయం ఎప్పుడు వాళ్ళ మైండ్లో ఉంటూనే ఉంటుందండి ఆ రాజులకి. సో దానికి తగ్గట్టుగా బాగా పగడ్బందీ చేసుకుని రాజ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చేవారు. తరతరాలు అలా రాజ్యాలు ఏలుతూ ఉండేవారు. అంటే నిధులకు కానీ సంపదకు కానీ ఏమాత్రం కొరత లేకుండా ఉండేవారు అనమాట. మన భారతదేశంలో ఎన్నో రకాల రాజ్పుట్స్, ఎన్నో రకాల డైనాసిటీస్, కింగ్డమ్స్ ఉండేవి కదా, అన్నీ కూడా రిచెస్ట్ అండి. అందుకే కదండి మన భారతదేశం మీద పడి అన్ని దోచుకుపోయారు. సో అవన్నీ దోచుకోకపోయి ఉంటే మన దగ్గర ఎంత ఉంటుందో ఏంటో. ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకుందాం. రాజ్పుట్స్ అని చెప్తున్నాను కదండి. రాజ్పుట్ అంటే సంస్కృతిలో రాజపుత్ర, సన్ ఆఫ్ కింగ్స్ అనమాట. అంటే రాజు కొడుకులు, సన్ ఆఫ్ కింగ్స్, వాళ్ళని రాజ్పుట్స్ అంటారు, రాజపుత్రులు. వీళ్ళు 6th century నుంచి 20th century వరకు పరిపాలించారండి. అసలు ఏ రాష్ట్రాన్ని వదలలేదు. జమ్మూ అండ్ కాశ్మీర్ దగ్గర నుంచి హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, అలాగే గుజరాత్, ఇంకా ఏంటి పంజాబ్, ఇలా ప్రతి స్టేట్ని వీళ్ళు రూల్ చేశారంట. అంటే నార్త్ ఈస్ట్ ఇండియా నుంచి చాలా రకాల స్టేట్స్ని కవర్ చేసుకుంటూ వచ్చారనమాట. ఇప్పటికీ అప్పట్లో పాకిస్తాన్ని కూడా వీళ్ళు కాంక్వర్ చేసి పాకిస్తాన్ని కూడా వీళ్ళు పరిపాలించేవారంట ఈ రాజ్పుత్స్. సో ఎక్కడా కూడా ఏ స్టేట్ని కూడా రాజ్పుత్స్ వదలలేదు. వీళ్ళ కల్చర్ గురించి కానీ వీళ్ళ క్విజిన్ గురించి కానీ చెప్పుకోవాలంటే మనకి 5 రోజుల్లో వచ్చే 5 ఎపిసోడ్లు అసలు ఏమాత్రం సరిపోవు. సో ఇప్పుడైతే డిష్ అవుట్ చేసుకొని మిగిలిన విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. చూసారా ఎంత ఫాస్ట్గా తయారు చేశాను. సో మీరు కూడా ఎప్పుడైనా ఫాస్ట్గా ఏదైనా తయారు చేయాలంటే దీన్ని డెఫినెట్గా ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు లాస్ట్లో కొంచెం బాదాం కాజుతో గార్నిష్ చేసుకుందాం. చూసారు కదండి ఎంత ఫాస్ట్గా ఎంత ఈజీగా తయారు చేసుకున్నాం రాజ్పుట్ డ్రై ఫ్రూట్ పులావ్. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూడండి. రాజ్పుట్ డ్రై ఫ్రూట్స్ పులావ్ కి కావలసిన పదార్థాలు: బిర్యానీ రైస్ 1 కప్పు, చక్కెర 1 కప్పు, నెయ్యి 4 టీ స్పూన్లు, చిరంజి 1 టీ స్పూన్, బాదాం 4, పిస్తా 6, కాజు 5, కిస్మిస్ కొద్దిగా, యాలకుల పొడి 1 టీ స్పూన్, చెక్క 1, జాపత్రి 1/2 టీ స్పూన్, పాలు 1 కప్పు. రాజ్పుట్ డ్రై ఫ్రూట్స్ పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నెయ్యి వేసి అందులో దాల్చిన చెక్క, జాపత్రి, కిస్మిస్, యాలకులు, బాదాం, పిస్తా, చిరంజి దంచుకొని అందులో వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఉడికించిన అన్నం, పంచదార, పాలు వేసి బాగా కలిపి కాస్త ఉడకబెట్టుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకొని బాదాం, కాజు గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన రాజ్పుట్ డ్రై ఫ్రూట్ పులావ్ రెడీ. రాజ్పుట్ డ్రై ఫ్రూట్ పులావ్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో ఇప్పుడు దీని టేస్ట్ చెప్తాను. చెప్పే ముందు యాక్చువల్లీ వాళ్ళు దీన్ని ఒక కాంబినేషన్లో తీసుకుంటారంట. ఆ రెసిపీ కూడా ఈరోజు మీకు చేసి చూపిస్తాను. దాని ముందుగా అయితే దీని టేస్ట్ ఎలా ఉందో చెప్పాలి కదా. నాకైతే స్వీట్గా అనిపించలేదు, ఎందుకంటే నేను ఎక్కువ షుగర్ వేసుకోలేదు, కొంచెం షుగర్ వేసుకున్నాను. సో డ్రై ఫ్రూట్స్ ఫ్లేవర్తోని ఫ్లాట్గా ఉంది. సో దీంతో కాంబినేషన్లో వాళ్ళు చేసుకుంటారు కదా, ఆ రెసిపీ చేసి ట్రై చేసి చూద్దాం అది ఎలా ఉంటుందో. ఎందుకు వదిలేదు ఆ టేస్ట్ని? అదేంటంటే జంగ్లీ మాస్ అని ఒక రెసిపీ తయారు చేసుకుంటారు. ఈ రెండు మిక్స్ చేసుకుంటే అదిరిపోతుందంట. ఇది సెపరేట్గా కుక్ చేసుకున్నా సరే అదిరిపోతుంది, కానీ మనం రెండు కలిపి టేస్ట్ చేద్దాం. సో ఇది పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఇప్పుడు మీకు నేను జంగ్లీ మాస్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఓకే, జంగ్లీ మాస్ తయారు చేసుకోవడానికి మనకి మీట్ కావాలి. ఇది మీట్తో కుక్ చేసుకునే రెసిపీ.
కాస్త ఎండుమిర్చి కూడా వేసి స్పైసీగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకే, ఈ ప్రాసెస్ మొత్తం మనం ఘీతో తయారు చేసుకుంటున్నాం. సో ఫస్ట్ ఘీ వేసుకుంటాం. ఘీని మెల్ట్ చేసుకోవాలి. ఓకే, రాజ్పుట్స్ గురించి చెప్తున్నా కదండి. వీళ్ళు 6th century నుంచి 20th century వరకు పరిపాలించారనమాట. సో తర్వాత బ్రిటిషర్స్ ఎంటర్ అయిపోయి చాలా రకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యి ఇండిపెండెన్స్ కోసం పోరాడుతున్నప్పుడు 1947 నుండి ఇండిపెండెన్స్ వచ్చాక రాజ్పుట్స్ అందరికీ ఒక పిలుపునిచ్చారు. ఏంటంటే ఎయిదర్ మీరు ఇండియాతో కలిసి ఉండాలి, లేదా పాకిస్తాన్తో కలిసి ఉండాలి, లేదా మీ మటుకు మీరు సెపరేట్గా వెళ్ళిపోండి అని చెప్పారు. అప్పుడు వాళ్ళు అలా కాదని ఒక్కొక్క స్టేట్లో రాజ్పుట్స్ ఫామ్ అయ్యారు అనమాట. అంటే కొంతమంది రాజస్థాన్కి వెళ్ళిపోయారు, కొంతమంది కశ్మీర్, కొంతమంది పంజాబ్ తీసుకున్నారు, కొంతమంది ఏమో బీహార్ తీసుకున్నారు, కొంతమంది హిమాచల్ ప్రదేశ్, అలాగే కొంతమంది ఉత్తరాంచల్, ఇలా రకరకాల స్టేట్స్లోకి ఈ ఎవరైతే రాజ్పుట్స్ ఉండేవాళ్ళో వాళ్ళందరూ సెపరేట్ అయ్యి ఫామ్ అయ్యారనమాట. ఒకప్పట్లోని ఈ రాజ్పుట్స్కి మొఘల్స్కి ఎప్పుడు పడేది కాదంట. ఎప్పుడు రాజ్పుట్స్కి మొఘల్స్కి యుద్ధం జరుగుతూనే ఉండేదంట. రాజ్పుట్స్ ఏమో మొఘల్స్ని కాంక్వర్ చేద్దాం అంటే వాళ్ళ రాజ్యాలు తీసేసుకుందాం అనుకునేవారు, వాళ్ళేమో వీళ్ళ రాజ్యాలు తీసుకుందాం అనుకునేవారు. సో అప్పట్లో కూడా యుద్ధాలు గొడవలు జరుగుతూ ఉండేవి. ఓకే, నెయ్యి వేడెక్కింది కదండి. ఇప్పుడేం వేసుకోవాలంటే మటన్ వేసుకోవాలి. కొంచెం కుక్ చేసిన మటన్ వేసుకుంటున్నాను. ఓకే, మటన్ కాస్త ఫ్రై అవుతున్నప్పుడు చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ రెసిపీ. కొంచెం సాల్ట్, తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. యాక్చువల్లీ రాజ్పుట్స్ అంట వీళ్ళు మొఘల్స్తో ఎక్కువ యుద్ధాలు చేసేవారు కదండి. పక్క రాజ్యాల్ని కాంక్వర్ చేయడానికి వీళ్ళు సైన్యాన్ని తయారు చేసుకునేవారంట. చాలా టాలెంటెడ్ సైన్యం ఉండేవారు, సోల్జర్స్ ఉండేవారంటండి. సైన్యం ఎంత బాగా అంటే ఆ సైన్య బలగం ఎంత గొప్పగా ఉండేదంటే అసలు వీళ్ళ రాజ్యాన్ని ఎవరు కాంక్వర్ చేయలేరు అన్నంత బలంగా ఉండేదంట. ఒకసారి ఎప్పుడో ఒక బ్రిటిషర్ వచ్చి ఇది చూసి అనుకున్నారంట, వీళ్ళ సైన్యం ఇంత బలంగా ఉంటే మనం ఎప్పటికీ వీళ్ళ రాజ్యాలు తీసుకోలేమని మెల్లగా వీళ్ళతో ఫ్రెండ్షిప్ని పెంచుకున్నారంట. అలా మెల్లమెల్లగా బ్రిటిషర్స్ ఎంటర్ అయ్యారు. చూసారా, మంచిగా ఉంటూనే వెనుపోటు పొడిచారనమాట. ఓకే, ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా. ఆ తర్వాత ఏం వేసుకోవాలంటే టొమాటో, అలాగే కొంచెం వెల్లుల్లి, జీలకర్ర. చాలా వెరైటీగా ఉంది కదండి. మనం ఫస్ట్ జీలకర్ర వేసి ఆ తర్వాత ఇవన్నీ వేస్తాం. ఓకే, ఇవన్నీ వేసుకున్నాం కదా, మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో మనం పచ్చిమిర్చి వేసుకోము, ఎండుమిర్చి వేసుకుంటాం. సో ఎండుమిర్చిని కాస్త దంచుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ అంటారు కదా, రెడీమేడ్గా మనకు దొరుకుతాయి కూడా, అవైనా వేసుకోవచ్చు. ఎండుమిర్చి దంచుకున్నాం కదండి. ఆ తర్వాత కొంచెం లవంగాలు కూడా ఇలా అలా కొంచెం దంచుదాము. ఆ తర్వాత కొంచెం మిరియాలు, ఆ తర్వాత ఒక దాల్చిన చెక్క,
ఇవన్నీ ఈ ఉడుకుతున్న మటన్లో వేసేసుకోవాలి. వీళ్ళు పేస్ట్లు పౌడర్లు ఇవేవి వాడరు, జస్ట్ చేతితో కాస్త దంచుకొని వేసుకుంటే ఆ ఫ్లేవర్ మనకి బాగా వస్తుంది. దంచుకోకపోతే అవి పంటికి తగులుతూ ఉంటాయి కదండి తినేటప్పుడు, లవంగాలు దాల్చిన చెక్క తగులుతూ ఉంటే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి కొంచెం చిన్న చిన్న పీసెస్గా మనం పౌడర్ కొట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో సరిపడా నీళ్ళు వేసుకొని దగ్గరికి ఉడకనివ్వాలి. ఇందులో కారం అది ఏం వేసుకోము, వాళ్ళు ఇదే స్టైల్లో చేసుకుంటారు. దీన్ని వాళ్ళు రోటీతో కానీ మనం ఇందాక చేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్ పులావ్, దాంతో కానీ తీసుకుంటారు. సో మూత పెట్టి కాస్త దగ్గరికి అయ్యేదాకా వెయిట్ చేద్దాం. ఓకే, దగ్గరికి కుక్ అయింది. సో ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. మటన్ కాబట్టి కొంచెం ఎక్కువ టైం కుక్ చేసుకోవాలి అండ్ అట్ ద సేమ్ టైం సాఫ్ట్గా ఉండే మటన్ తీసుకోండి. ఇందులో మనం పెద్దగా స్పైసెస్ వేసుకోము కాబట్టి మటన్ మంచిది తీసుకుంటే ఆ మటన్ ఫ్లేవర్ వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, చూసారు కదండి జంగ్లీ మాస్ చాలా ఈజీగా ఫాస్ట్ గా రెడీ అయిపోయింది. మరి జంగ్లీ మాస్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూడండి. జంగ్లీ మాస్ కి కావలసిన పదార్థాలు: నెయ్యి 1 కప్పు, మటన్ 1 కప్పు, ఎండుమిర్చి 3, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, వెల్లుల్లి 2, లవంగాలు 2, చెక్క 1, మిరియాలు 6, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు. జంగ్లీ మాస్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నెయ్యి వేసి అందులో ఉడికించిన మటన్ వేసి బాగా వేగిన తర్వాత ఉప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకొని టొమాటో వెల్లుల్లి జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి కాస్త ఉడకనివ్వాలి. ఎండుమిర్చి కాస్త దంచుకొని లవంగాలు మిరియాలు దాల్చిన చెక్క కూడా వేసి బాగా కలిపి సరిపడే నీళ్లు వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన జంగ్లీ మాస్ రెడీ. జంగ్లీ మాస్ కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో ఇప్పుడు అర్థమైంది కదా మీకు, చాలా లైట్ మసాలాతోని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకున్నాం కాబట్టి మటన్ మంచిది లేతది అండ్ టేస్టీ అయితే మనకి రెసిపీ చాలా బాగా వస్తుంది అనమాట. సో కొనేటప్పుడు జాగ్రత్తగా చూసి కొనుక్కోండి. ఫ్రెష్ మటన్ తోటి కుక్ చేసుకోండి. ఇది వాళ్ళు నాన్తో తీసుకుంటారు, అలాగే రైస్ ఐటెంతో కూడా తీసుకుంటారు. సో మనం చేసి పెట్టుకున్న రైస్ ఐటెం తీసుకొస్తాను. ఓకే, సో మరి ఇది మిక్స్ చేసుకొని తినాలి కదా, మనం మిక్స్ చేసేసుకుందాం. లైట్గా తెలుస్తుంది మసాలా ఫ్లేవర్, కానీ ఒక డిఫరెంట్ టేస్ట్. నార్మల్గా మనం గోల్డంత మసాలాలోని మటన్ వేసి కుక్ చేస్తాం కదా, మటన్ టేస్ట్ అంతా పోతుంది, ఓన్లీ మసాలాల టేస్టే ఎక్కువ తెలుస్తుంది. ఇది లైట్ మసాలా కాబట్టి మటన్ టేస్ట్ వస్తుంది, చాలా బాగుంది. ఈ రెండు ట్రై చేయొచ్చు. ఏంటంటే దీనికి బెస్ట్ కాంబినేషన్ జంగ్లీ మాస్కి రోటీతో చాలా బాగుంటుంది. చూసారు కదండి రాజ్ ఫుడ్ డిషెస్ చాలా బాగున్నాయి, తప్పకుండా ట్రై చేయండి. ఏంటన్నా కొద్దిగా తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంది. ఓకే, ఒకవేళ మిస్ అయినట్టుగా ఏం చేస్తారు, లాగాన్ టు www.facebook.com/ETV అభిరుచి, www.youtube.com/ETV అభిరుచిలో మళ్ళీ చూడండి. ఈటీవీ అభిరుచి ఛానల్ ని యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరి చూస్తారు కదా, ఇది ఇవాళ టేస్ట్ ఆఫ్ ఇండియా దేశీ రుచుల చిరునామా. రేపటి ఎపిసోడ్ లో మరిన్ని మంచి రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ మోనికా. అంటిల్ దెన్ బాయ్.